ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఆపరేషన్ ఖగార్ కొనసాగుతోంది. 3 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిలో 2 AK-47 రైఫిళ్లతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మరోవైపు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 7కు చేరింది. జూన్ 5న సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందగా జూన్ 6న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్. స్వప్నిక, ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు గత 3 రోజులుగా ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఖగార్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అడపాదడపా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు 3 మావోయిస్టులు కాల్పులు మృతి చెందారు. నిన్న 2 మృతి చెందగా అంతకుముందు ₹1 కోటి రివార్డు ఉన్నటువంటి సుధాకర్ అలియాస్ గౌతమ్ తో పాటుగా మరొక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మరో భాస్కర్ అనే మావోయిస్టు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం 7 మావోయిస్టులు, వారిలో 2 మహిళా మావోయిస్టులు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 3 మావోయిస్టులకు సంబంధించి డెడ్ బాడీలను గుర్తించేందుకైతే ప్రక్రియ ప్రారంభమైనట్టుగా చెప్తున్నారు. ఇంకా కాల్పులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. నేషనల్ పార్క్ ప్రాంతం దాదాపు 80 కిలోమీటర్లు ఉంటుంది. 80 కిలోమీటర్ల మేర ఇప్పటికే దండకారణ్యం చుట్టూరా కూడా ఇటు భద్రతా బలగాల పెద్ద ఎత్తున DRG టీమ్స్ కావచ్చు, కోబ్రా టీమ్స్ కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి బెటాలియన్ టీమ్స్ కావచ్చు అన్ని కూడా చుట్టుముట్టాయి. ఇంకా రెస్క్యూ కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కూంబింగ్ తో పాటుగా అడపాదడప కాల్పులు జరుగుతుండడంతో మావోయిస్టుల మృతి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే బస్తర్ ఐజీకి సంబంధించి సుందర్ రాజన్ కావచ్చు, అలాగే ముఖ్య అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. DRG టీమ్స్ పెద్ద ఎత్తున తరలినట్టుగా చెప్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా మరికొన్ని టీమ్స్ కూడా అక్కడికి భద్రతా బలగాలు వెళ్లిన నేపథ్యంలో ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు మావోయిస్టులకు ఎప్పటి నుంచో పెట్టిన కోటగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ప్రాంతాన్ని, పూర్తిగా అటవీ ప్రాంతాన్ని అంతా కూడా భద్రతా బలగాలు అయితే చేజిక్కినట్టే చెప్తున్నారు. ప్రస్తుతం గాయపడిన మావోయిస్టులు అయితే అటవీ ప్రాంతంలో పారిపోయినట్టుగా చెప్తున్నారు. వాళ్ళని పట్టుకునేందుకు ఇప్పటికే రెస్క్యూ అయితే కంటిన్యూ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. స్వప్నిక. రైట్ రవికిరణ్.